హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటేష్మి పల్నాటి రుచులు. చూస్తున్నారు కదండీ! ఈరోజైతే బోల్ మిఠాయి, గుల్ల మిఠాయి, దీన్ని బూందీ మిఠాయి, బోల్ మిఠాయి, గుల్ల మిఠాయి అంటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్ కొలతలతోటి చూపించా. ప్లీజ్ మన వీడియో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ తీసుకుంటున్నానండి నేనైతే. ఆయిల్ కొంచెం నాకు ఎక్కువే పట్టింది. మీరైతే చిన్న కళాయి పెట్టేసుకుంటారుగా, పెద్దగా ఏం పట్టదు ఆయిల్. దీనికి వచ్చేసి శనగపిండే వాడాలండి. వేరే పిండి ఏమి వాడట్లేదు. శనగపిండితోటే చేస్తున్నాను బూందీ. చాలా బాగుంటుంది బూందీ మిఠాయి. శనగపిండితో చేస్తే ఆ టేస్టే వేరనమాట. మూడు మూడు డబ్బాలు శనగపిండి అయితే జల్లించుకుంటున్నాను నేను ఇక్కడ. 3 డబ్బాలు తీసుకున్నాను శనగపిండి. శుభ్రంగా పూర్తిగా జల్లించేసుకుంటే మనకు ఉండ లేకుండా ఉండిద్ది అనమాట. ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుకోవాలండి. అలా అని టైట్ ఉండకూడదు, అలా అని లూజు ఉండకూడదు. ఒక మోస్తరుగా ఉండాలి. అప్పుడు మనకు బూందీ పర్ఫెక్ట్గా వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఉండ లేకుండా కలుపుకోవాలండి. ఉండ లేకుండా కలుపుకుంటే బూందీ మనకు నీట్గా వచ్చింది. చూసారు కదా, ఇంక ఈ మోస్తరులో ఉంటే సరిపోద్ది మనకి. ఆ మోస్తరులో ఉంటే ఇంక మనకు సరిపోద్ది. ఇంక ఇప్పుడైతే బూందీ కొట్టుకుందాం మనం. ఇదిగోండి ఆయిల్ అయితే కాకొచ్చేసింది. బూందీ గరిటె పెట్టి కొట్టుకుంటున్నాను. నాకు బూందీ గరిటె ఉంది కాబట్టి ఫస్ట్ ఒక గిన్నెతో తీసుకొని పిండి గరిటెలో పోసేసుకొని వేళ్ళతోటి కలుపుకోవాలి. వేళ్ళతోటి కలుపుకోవాలి. అరిచేతితోటి రుద్దకుండా వేళ్ళతోటి కలుపుకోవాలి. వేళ్ళతోటి తిప్పితే అప్పుడు ఏంటంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తాయి మనకి. సొట్టబడకుండా కూడా ఉంటాయి బూందీ. చప్పబడకుండా ఉండిద్దనమాట. ఇంకప్పుడు ఇలా ఫస్ట్ ఒక వాయి అయితే ఇలా కొట్టేసుకోవాలండి. ఫుల్ కాక మీద కొట్టాలండి. కాక లేకుండా కొడితే మాత్రం బూందీ చప్పబడిపోయిద్ది. ఫుల్ కాక మీద మంచి హీట్ మీద కొట్టుకుంటే బూందీ పర్ఫెక్ట్గా వచ్చిద్ది మనకి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇంక ఇప్పుడు ఇదైతే తీసేస్తాను. పట్టుడు వాయ. పట్టుడు వాయలు తీస్తానండి. మీకు తెలుసు కదా, నేను పట్టుడు వాయలే తీస్తాను. పట్టుడు వాయలు తీస్తే నాకు చాలా కంఫర్టబుల్గా ఉండిద్ది నాకు. ఇట్లా మనం ఆ గిన్నె నిండుగా కొట్టుకోవాలి బూందీ. రెండో వరుస కూడా కొట్టేస్తున్నానండి. మధ్య మధ్యలో ఆపుకుంటా, కాక రానిస్తా, మళ్ళీ మంట పెట్టుకొని హెవీ మంట మీద కొట్టుకుంటా ఉన్నాను బూందీ. బూందీ తుయ్యటం అంటారు కొంతమంది, బూందీ చేయటం అంటారు. నాకేమో బూందీ కొట్టడమే వచ్చిద్ది. అది మా కళ్ళే ఇలా అలవాటు అనమాట. కొట్టడం అనే అలవాటు అనమాట. అట్లా మా స్వీట్ షాప్లో అలవాట్లు అలా మాటలు అలా ఉంటాయి అన్నమాట. ఇది కూడా పట్టుడు వాయే తీసేస్తున్నానండి. మళ్ళీ ఇంకో గరిటె కొట్టుకుందామండి. ఇప్పుడు ఆ బూందీ కూడా ఇందులో పోసేసుకుందాం. ఇప్పుడు సరిపోద్ది, గిన్నె నిండింది. అదిగోండి ఆ బూందీ కూడా ఇందులో పోసేసుకొని ఇప్పుడు ఫుల్ హెవీ మంట మీద వేయించుకోవాలి. మంట చాలా తగ్గించకూడదు అస్సలకి. హెవీ మంట మీద బాగా ఈ బూందీ అనేది వేయించాలి కరకరలాడే విధానంగా. ఇదిగో చూడండి, పర్ఫెక్ట్గా వేగిపోయింది మనకి ఇది. ఇప్పుడు ఇదైతే తీసేస్తున్నా. 2-3 నిమిషాలు పట్టిద్దండి ఆగటానికి. స్కిప్ చేసి చూపించాను. శుభ్రంగా పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడు ఈ బూందీ అయితే తీసేసి శుభ్రంగా ఒక వడగిన్నెలో వేసి శుభ్రంగా వడవనివ్వాలి. అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా నీట్గా వడవనివ్వాలి. ఒక 5-10 నిమిషాలైనా పర్లేదు మనకి. ఇంకా కర్మా బూందీ అంతా ఇలానే కొట్టేసుకుంటానండి. చాలా పిండి ఉంది కదా, అవన్నీ నేను ఇదిగోండి ఒక పేపర్ మీద పోస్తున్నా బూందీ. పేపర్ మీద పోస్తే ఏమన్నా ఆయిల్ ఉంటే ఆయిల్ అనేది లాక్కునిద్ది ఆ పేపర్. అందుకని పేపర్ మీద పోస్తున్నాను. ఇట్లా బూందీ ఇంకా చాలా అయిద్దండి. ఇదంతా 3-4 బొచ్చులు అయిద్ది. ఆ 3-4 బొచ్చులు కూడా కొట్టేసి నేను బూందీ మొత్తం ఇట్లానే పేపర్ల మీద పోసుకొని పూర్తిగా చల్లారబెట్టుకుంటాను. అయిపోయిందండి మొత్తం బూందీ కొట్టుకోవటం నాకైతే. అదిగోండి పెద్ద బొచ్చుకు వచ్చిందనమాట. 3-4 బొచ్చులు అయింది. మొత్తం కొట్టేశాను. కొట్టేసి మొత్తం అయితే నేను ఒక బొచ్చుకు పోసుకుంటున్నాను. బూందీ పూర్తిగా చల్లారిపోయిందనమాట. ఇప్పుడైతే పాకం పెట్టుకోవచ్చు మనం. అస్సలు బూందీ వేడి ఉండకూడదండి. వేడి ఉంటే మిఠాయి అనేది మనకు రాదనమాట. ఇరిగిపోయింది గుల్ల గుల్లగా, ఎక్కడికక్కడ అస్సలు రాదు. ఇప్పుడు ఏం చేద్దామంటే అదిగోండి పాకం పెడుతున్నా చూడండి. బెల్లం వేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కేజీ బెల్లం వేసాను అనమాట. బెల్లం నలగొట్టుకోసుకొని పంచదార పోస్తున్నా చూడండి. ఇదిగోండి పంచదార అయితే 2 కిలోల పంచదార తీసుకున్నాను. 3 డబ్బాల పిండికి 2 కిలోల పంచదార, కేజీ బెల్లం, 3 కేజీలు తీసుకున్నాం 3 డబ్బాల పిండికి. ఇప్పుడైతే 1 లీటర్ సుమారు నీళ్ళు, మంచి నీళ్ళు పోసుకుంటున్నాను. 1 లీటర్ సుమారు. ఇప్పుడు ఇదైతే పాకం రావాలండి మనకి. కొంచెం పొంగు రావాలన్నమాట పాకం అయితే. ఇదిగోండి పాకం అయితే బెల్లం పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు వీడియో తీసేటప్పుడు కొద్దిగా ఏందో అట్లా వీడియో బ్లర్ అయ్యి ఎర్రగా కనిపించిందండి. అదేందో అర్థం కాలేదు నాకు. వీడియోలో ప్రాబ్లం అది. పాకం అయితే తెల్లగానే ఉంది. అదిగోండి అట్లా తీగ పాకం వస్తే సరిపోద్ది మనకి. తీగ పాకం వస్తే సరిపోద్ది. పాకం ఇంకా అంతకన్నా ఎక్కువ ముదురొచ్చినా కానీ మనకి నిలవదనమాట. బూందీ పోసి తిప్పుకునేదాకా ఆగదు. ఇప్పుడైతే దించేసానండి ఇది ఇంక నేను.
దించేసి బూందీ అయితే మొత్తం పోసేసుకుంటున్నా చూడండి. బూందీ కొంచెం ఆపుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అన్నీ ఒక 2 దోసలు ఆపితే ఎట్లా ఉండిద్దో చూద్దాం. పోసేసి బూందీ దీంట్లో యాలకుల పొడేస్తున్నానండి నేనైతే. యాలకుల పొడేస్తున్నాను. దించాకైనా ఏసుకోవచ్చు, లేదా పొయ్యి మీద ఉన్నప్పుడైనా ఏసుకోవచ్చు. దించాకేస్తే ఆ ఫ్లేవర్ నిలిచిపోయిద్దని యాలకుల పొడేసి అదిగోండి ఇట్లా కలుపుకోవాలి. బూందీ అంతా శుభ్రంగా ఆ పాకానికి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇంకా పట్టిద్దండి. ఉండ బూందీ కూడా మొత్తం వేసి పళ్ళెం పక్కన పడేసాను మొత్తం. అదిగోండి మొత్తం కలిపేసుకోవాలి శుభ్రంగా. కలిపేసుకొని ఆల్రెడీ మనం ఒక బండకి నీట్‌గా ఆయిల్ రాసి పెట్టుకున్నాను. బండ సరిపోయిద్దో లేదని ఒక పట్ట కూడా ఏసుకున్నాను పక్కన. పట్ట మీదైనా ఎయొచ్చు. ఏం పర్లేదు. మనకేం కరుసుకోదు. ఇబ్బంది ఏం లేదు. శుభ్రంగా మొత్తం చుట్టూరు కొట్టుకొని ఎక్కడ పొడి లేకుండా బూందీ మొత్తం కొంచెం ఫాస్ట్‌గా కలుపుకోవాలి. అదిగోండి ఇంక ఏడ పొడి లేదు. ఇంక నాకైతే ఇంక తిరగబోయాలి. వెంటనే అర్జెంట్‌గా తిరగబోయిపోతే ఇంకది పోయిద్దనమాట. అదిగోండి కొంచెం పట్ట మీదేశాను. కొద్దిగేమో బండ మీదేశాను. ఇంకిప్పుడు ఏదైనా లాక్కోవాలి. దబ దబ లాక్కోవాలి. లేదంటే ఉండగట్టేసిద్ది ఎక్కడికక్కడికి. ఫాస్ట్‌గా లాగేసుకోవాలి. లాగేయలేదనుకో ఆరిపోతే ఉండగట్టిపోద్ది. ఇంక మనకి లాగినా ఉపయోగం ఉండదనమాట. ఇంకిది బండ మీద లాగేశానండి. ఇంకిప్పుడు పట్ట మీద కూడా లాగేసుకుందాం ఒకరో పల్చగా. పట్ట మీద ఏం బరువు లేపోయేసరికి పట్ట జరుగుతుందండి. ఎవరు పట్టుకునేవాళ్ళు లేరు. పట్టుకుంటే అట్లా జరగకుండా ఉండిద్ది. ఓకే అండి. ఇంకిప్పుడు ఇదైతే ఆరిపోయింది. ఏసాక నేను 2 గంటలు వదిలేసాననమాట. 2 గంటలు, ఒక గంటన్నర వదిలేస్తే ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చింది చూడండి. చాలా చాలా బాగొచ్చింది మనకైతే. బోల్ మిఠాయి మనం ఎలా చెప్తే అలా లేసిద్దనమాట. చిన్న చిన్న ముక్కలుగైనా, పెద్ద ముక్కలుగైనా మనం ఎలా చెప్పుకుంటే అలా లేసిద్ది. చాలా చాలా బాగొచ్చిందనమాట బోల్ మిఠాయి అయితే. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఈ బోల్ మిఠాయి ఏందంటే కవర్లలో పెట్టుకుంటున్నాను నేను. కవర్లో ఎందుకంటే నేను వేరే వాళ్ళకి పంపించాలని చెప్పాను కదా! ఇది ఈ బోల్ మిఠాయి. అందుకోసం కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు కవర్లో పెట్టేసుకొని పిన్నులు కొట్టేసుకుంటాను. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండండి. ఎలా వచ్చిందో చెప్పండి. కామెంట్ చేయండి ఎలా ఉందనేది బోల్ మిఠాయి. ఇదిగోండి మొత్తం కవర్లో పెట్టి పిన్నులు కొట్టేసాను. చూసారు కదా! పెద్ద పళ్ళెం నిండుగా అయింది. ప్లీజ్ మీరందరూ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్